లేదు, యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ, పాపం భాస్కర్ గారు నా చెయ్యి ఎప్పుడు పట్టుకోలేదు, ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ సినిమాలో నాకు. అవును. సో అది ఆ సిద్ధు చెప్తే కరెక్ట్ అండి, ఈ సిద్ధుకి అక్కర్లేదు అది. సిద్ధార్థ్ చెప్పాడు కదా సిద్ధు. ఏంటి సుమ గారు స్లో అయ్యారు కొంచెం. అంటే కాదండి, ఆ సిద్ధుతో చేశాను, ఓ మెమరబుల్ ఫిల్మ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సిద్ధుతో చేస్తున్నా, ఆ పేరు కలిసి వస్తుంది అనుకుంటున్నా. సో ఇంకోసారి బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనేది నా. ఇంకోటి వస్తే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సార్, ఆల్రెడీ తిరుగుతున్నారు. థ్యాంక్ యూ, నేను మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎక్కడికన్నా అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు మా టీంలో, చాలామంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మర్చిపోకముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తున్నాను, ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్ల అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ ఎక్కడ ఉన్నారు, బివిఎస్ రవి గారు వెళ్ళిపోయారా, ఉన్నారా? రవణ్ వెళ్ళిపోయారు, రైట్. మా రవణ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా పైకెత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, గుహలోకి వెళ్ళిపోతే వాడు ఎవడో ఇలా మెడకాయని కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పా, బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ ఈజ్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. చందన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు, నాకు అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం అదేంటని. బట్ కంగ్రాచులేషన్స్, కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు కార్తికేయ అండ్ నౌ దిస్ మొన్న చైతన్యతో చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కళ్యాణ్ మామా ఏసేజ్గా స్టెప్ ఏదో గోల్ తిరిపోద్ది, అంతేలే మామ, నా పాటకి ఎందుకు వేస్తావు నువ్వు. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా నాకు టిల్లు స్క్వేర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. తన కూడా ఎక్స్ట్రాడినరీ రైటరు. సో కంగ్రాచులేషన్స్. సీక్వెల్ హిట్ కొట్టిన ఇద్దరు మనమే, సీక్వెల్ హిట్ కొట్టిన వాళ్ళం. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనలీ ఏంటి మా వంశన్ వెళ్ళిపోయారా? వంశ వచ్చి యాటిట్యూడ్ చింటూ వెళ్ళిపోయాడు. మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన కూడా వచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన, కన్సిస్టెంట్గా నాతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సితారా వంశీ గారు. ఫైనలీ జాక్, టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానర్ ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. భాస్కర్ గారి గురించి ఐ కమ్ టువర్డ్స్ ది ఎండ్. బట్ ఐ థింక్ రేపు ఒకవేళ 10th రిలీజ్ అవుతుంది ఈ సినిమా, బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే
మా ప్రసాద్ గారికి అండ్ బాపి గారికి వెళ్తుంది, ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ బొబ్బిలి ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి, తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ వైది. ఇస్ అ వెరీ 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 టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాకు ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదండి. బట్ టిల్లు ఇంకా టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్ మా బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన లేకపోతే ఈ మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న తాండేల్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీన్ అనే ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అనే ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అనే ఎడిటర్, మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్కి తనే ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి, బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్లకు అసలు కాళ్ళు చేతులు పనిచేవి ఏం చేయాలో. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి అండి, ఈ సినిమా కూడా తనే ఎడిటరు. అంతే ఫాస్ట్గా అంతే క్రిస్ప్గా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేసాడు ఈ సినిమాని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాజ్ అగైన్ టిల్లు స్క్వేర్ వర్కౌట్ అవ్వడానికి చాలా చాలా పెద్ద రీజన్ ఆయన. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఆయనతో కలిసి పనిచేయడం. నెక్స్ట్ వైష్ణవి, ఇందాక తను ఏవి చూసినప్పుడు ఆల్మోస్ట్ నాకే జుట్టు నుంచుంది చేతుల మీద నాకు. బేబీ సినిమా చూసిన వెంటనే వీ వర్ వెరీ క్లియర్ దట్ వైష్ణవి ఏ జాక్లో హీరోయిన్ అని. అండ్ ఇందాక వైష్ణవి ఏవి చూస్తుంటే తను మధ్యలో చాలాసార్లు యూట్యూబ్ నుంచి వచ్చింది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది అని చాలామంది అన్నారు. తను ఏదో మెన్షన్ చేసింది. వైష్ణవి, నీకు ఎంత టాలెంట్ ఉంది, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతావు, నీ డెడికేషన్ ఏంటి అనేది నీ కంట్లో ఉన్న పుట్టుమచ్చ లాంటిది వైష్ణవి. అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రమే నీకు అనిపిస్తుంది, బట్ మాకు నిన్ను చూసిన ప్రతిసారి కనిపిస్తుంది. I think you are very, very talented as an actress and as an artist. I think you're very, very, very beautiful. చీరలు కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటావు నువ్వు. బట్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నాకేంటంటే ముందున్న ఆర్టిస్ట్ అంత టెరిఫిక్గా పర్ఫామ్ చేస్తే రోజు చేసేటప్పుడు మాకు ఒక ఊపు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ కో స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సినిమాలో చేసిన చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. వైష్ణవి టీంలో చేసిన వాళ్ళు, నరేష్ గారితో పాటు కలిసి చేసిన వాళ్ళు, ఆల్ ద బాయ్స్ ఫ్రమ్ ద రా టీమ్, ఆల్ ద రాలో అమ్మాయిలు అంత అందంగా ఉంటారా ఏజెంట్లు. థ్యాంక్ యూ అందరికీ కూడా వచ్చినందుకు, సినిమాలో అంత కష్టపడి ఎక్కడ పడితే అక్కడికి వచ్చి షూటింగ్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు కూడా. అండ్ ఫైనలీ భాస్కర్ గారు, నాకు భాస్కర్ గారు రిలేషన్షిప్ ఆరెంజ్ మేము కలిసి చేసాం, కానీ అప్పుడు ఎప్పుడు నేను ఆయనతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరకలేదు. 2-3 సార్లు తిట్టారు కూడా ఆరెంజ్ చేస్తున్నప్పుడు నన్ను ఆయన. బట్ ఐ ఫీల్ దట్ ఒక కథ చెప్పాలి, ఒక పాయింట్ చెప్పాలి, మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్లో ఫీల్ అయ్యే పాయింట్ చెప్పాలి, అది ఎంటర్టైనింగ్గా చెప్పాలి, ఒక పెద్ద సినిమా తీస్తూ చెప్పాలి. ఇలాంటి ఎన్నో రిక్వైర్మెంట్లు నాకు తెలిసి బయట ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆయన బ్రెయిన్లోనే ఉంటాయి. దట్ ఆయన పెద్ద టాస్క్ ఇచ్చేసుకుంటారు. సో ఆయన నాకు ఈ కథ చెప్పిన తర్వాత నుంచి మేము చాలా రోజులు మేము కలిసి ట్రావెల్ అయ్యాం, మేము కలిసి పార్టీ చేసాము, కలిసి చిల్ అయ్యాము చాలా. నాకు ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటంటే, ఆయన ఎవరైనా వదిలేస్తారేమో ఒక పాయింట్ తర్వాత, ఒక సినిమా రాత్రి పడుకునే ముందు మర్చిపోతారేమో, నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ ఐ థింక్ భాస్కర్ గారు నాకు తెలిసి ఆయన ఆ సినిమా అయ్యే వరకు పడుకోకుండా ఆ సినిమా గురించే 24/7 ఆలోచిస్తున్న మనిషి ఎవరు అంటే అది భాస్కర్ గారు. ఆయన ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పట్లేదు, ఆయన గురించి హీరోగా నేను బాగా చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఇది జెన్యున్గా ఒక కన్సర్న్ కింద కూడా నేను చెప్తున్నాను. సార్ పడుకోండి సార్, రోజుకు 7-8 గంటలు పడుకోండి కాస్త, బికాస్ ఆయన లిటరలీ పడుకోకుండా పనిచేస్తారు. అందుకే ఇందాక రవణ అన్నాడు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికి కూడా అదే టార్చర్ అని. సో ఆయనతోటి ఈ సినిమా నేను కలిసి చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండింది. ఒక పెద్ద డైరెక్టర్తో కొలాబరేట్ అవుతున్న ఒక ఫీలింగ్ ఉండింది. నేను ఆయన విజన్లో ఆయన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటానో చూసుకోవాలని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండింది నాకు. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడ టిల్లు చేసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అనే మార్క్ ఒకటి ఉంది నాకు. నేను మంచి పంచ్ డైలాగులు, మంచి వన్ లైనర్లు వేసి ఎంటర్టైన్ చేస్తానని ఒక పేరుంది.
అది చాలా వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్ మీకు. మీరు ఎక్కడ కూడా అది తగ్గనివ్వకుండా, ఎక్కడ కూడా ఇది పోనివ్వకుండా, నేను అంటే నాకు తెలుసు సార్, ఒక రైటర్కి ఒక డైరెక్టర్కి అవతల నుంచి ఇంకొకళ్ళు కూడా, ఒక రైటర్ ఒక ఫిల్మ్ మేకర్ అయిన ఉన్నప్పుడు ఏంటంటే చాలా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు దట్ ఎక్కడ నీ టిల్లు మార్క్ తగ్గకూడదు, టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడ సాటిస్ఫై అవ్వకుండా ఉండకూడదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ బిగ్ బ్రదర్ హూ హెస్ కన్సిస్టెంట్లీ అండర్స్టూడ్ మీ ఆల్సో. నేనేం ట్రై చేస్తున్నాను, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఈ సినిమా తీసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భాస్కర్ గారి సినిమాలు బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్, పరుగు బనియానతో చేసింది బ్లాక్ బస్టర్, ఆరెంజ్ సినిమా బ్లాక్ బస్టర్, నాది భాస్కర్ గారిది కాంబినేషన్లో వస్తున్న జాక్ కూడా 200% మీ అందరికీ నచ్చుతుంది. సమ్మర్ ఫిల్మ్, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే రిలీజ్ అయిన 10 సంవత్సరాల తర్వాత కాకుండా ఇమీడియట్గా హిట్ చేయండి ఆ సినిమాని మీరు అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ. అందుకే ఆ థీమ్ ఏంటనేది కూడా ఇక్కడ స్టేజ్లో చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళందరికీ ఎవరైనా మిస్ చేసుకుని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మై స్టైలింగ్ టీమ్, లంక, మాన్విత, వైష్ణవి స్టైలింగ్ టీమ్, దామిని అండ్ శ్రీముఖి, ఎవ్రీవన్ ఎల్స్ చాలా మంది పనిచేశారు మా సినిమాలో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎంతైనా టైం ఆల్సో అది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం కదా, అలా మర్చిపోయాను. మా డిఓపి విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించినట్టు చూపించారు ఈ సినిమాలో. ఒక కామెడీ సినిమా నుంచి యాక్షన్ ఫిల్మ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మా విజయ్ చక్రవర్తి డిఓపి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా కష్టం ఒక ప్రొడక్షన్ డిజైనర్కి విజువల్ కొత్తగా రియల్గా అనిపించడానికి. అంటే ఇవాళ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ సో మేడప్, ప్రతిదీ చాలా ప్లాస్టిక్ అయిపోయింది, ప్రతిదానికి మేకప్ ఎక్కువ అయిపోయింది, అన్నీ చాలా తయారు చేసినట్టుగా ఉంటాయి. బట్ మా సినిమాలో మీకు ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ అన్నీ రియల్గా అనిపిస్తాయి. అవినాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి. అంతే కదా, ఇంకెవరు మర్చిపోలేదు కదా. నేను ఎంత మాట్లాడతావురా నువ్వు, నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడతావు. వచ్చావా, చంపావా, బాడీ ట్రైన్లో నుంచి బయటికి వేసావా, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాడు దొప్తా నా కొడక. థ్యాంక్ యూ. జాక్ ఇస్ రిలీజింగ్ ఆన్ April 10th. Go, please show all your love. Thank you boys, I love you. Thank you so much once again everybody. April 10th థియేటర్స్ లో కలుద్దాము ఫర్ జాక్ రిలీజ్. అండ్ మరొకసారి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ, శుభరాత్రి, గుడ్ నైట్ ఎవ్రీబడి. Ay, ay, ay,